అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం భారీ ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ ఎదురుగా సిఐటియు నేతృత్వంలో భారీగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయపరమైనవి, చట్టపరమైనవేనన్నారు ఎమ్మెల్సీ ఐ వెంకట్రావు. వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం కృషి చేస్తానన్నారు. త్వరలోనే జరగనున్న శాసనమండలి సమావేశంలో వారి సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ ఐ వెంకట్రావు. సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 12,000 మంది దగ్గరగా ఉన్నారు. 2019లో అప్పటి ప్రభుత్వం వీళ్ళకి సంబంధించిన ఇష్యూల మీద ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ అగ్రిమెంట్ మూలన పడిపోయింది. దీంతో వీళ్ళకి ప్రధానంగా వేతన సవరణ ఏదైతే ఉందో అది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వేతన సవరణ ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి, గ్రాట్యుటీ 2 లక్షల్ని పెంపుదల చేయాలని చెప్పి, ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ ధర్నా జరుగుతుంది. పీడీఎఫ్ తరఫున మేము సంపూర్ణ మద్దతును ప్రకటించాం. ఈ ఇష్యూలన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మీ ద్వారా ప్రభుత్వానికి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సహకార రంగం